ఈ ఎన్నికల ప్రచారంలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి భారతీయ జనతా పార్టీ మాకు గట్టి పోటీ ఇస్తున్నది, మేము ఓటమి పాలవుతున్నామని వచ్చి రాని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మరి ఏ విధంగా పెడుతున్నారో వారి మీద ఏ విధంగా కేసులైనా కూడా తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మీరు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేదా కడియం శ్రీహరి గారు మీకు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారా? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. గౌరవ ప్రధాని గారు ఒక బీసీ బిడ్డ, ఈ దేశంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగింపు జరుగుతుంది తప్ప తీసేసేది ఉంటుందా? ఇన్ని రోజులు లేని ఈ చర్చ ఎందుకు ముందు పెట్టారు అంటే మీలో ఉన్న భయం ఏంటి? భారతీయ జనతా పార్టీని మోడీ గారిని చూస్తే ఎందుకు భయపడుతున్నారు? అదేవిధంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటారు. ప్రధాని గారు చెప్పారు రాజ్యాంగాన్ని రద్దు చేసే సమస్య లేదు. మరి కావాలని ప్రతిపక్షాలు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఉండి ఆ రాజ్యాంగాన్ని వద్దన్నా కూడా మరి దాన్ని ముందుకు తీసుకుపోతాం, ఈ సమాజంకి ఈ దేశానికి ఒక దిక్సూచి అని మాట్లాడిన మహానుభావుడు మరి మోడీ గారు. మీరు బట్టగాల్చి మీదేసి మీరు రాజకీయంగా లబ్ధి పొందడానికి మరి భారతీయ జనతా పార్టీని మీరు టార్గెట్ చేస్తున్నారు. మరి ప్రజలు మీకు రేపటి ఎన్నికల్లో శిక్ష విధిస్తారు, అది గమనించాలి. తస్మాత్ జాగ్రత్త. మేము రిజర్వేషన్ నుండి వచ్చిన బిడ్డలం కదా, రేపు మేము రిజర్వేషన్ నుండి గెలిచే బిడ్డలం కదా. రిజర్వేషన్లు రద్దు చేస్తామని మాట్లాడుతుంటే మరి ఎంతవరకు మేము ఓపిక పట్టాలో దయచేసి మా పత్రికా మిత్రులు మరి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డ కావ్య గారి తండ్రి కడియం శ్రీహరి గారు, మాజీ మంత్రి, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయన గెలిచి ఏం చేస్తాడో చెప్తలేడు, తన బిడ్డ గెలిస్తే ఏం చేస్తాడో చెప్తలేడు. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంగా దొంగ, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ మాఫియా. శ్రీహరి గారు నిజంగా నీకు ఏమి ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో, ప్రజల వద్ద ఏ విధంగా పోయి ఓట్లు అడగాలని ఆలోచన లేక మతి తప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాం, బిడ్డ విద్యార్థిగా విద్యను అభ్యసించి విద్యార్థి దశలోనే వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదిగి రాజకీయాలకు వచ్చిన నేను ఈ విధంగా నా ఎన్నికల అఫిడవిట్లో నాకు ఉన్నాయన్నీ కూడా నేను ప్లే చేసిన. మరి నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజీనామా చేసి మున్సిపల్ చైర్మన్ ఓడిపోయి తిండికి లేకపోతే నీ మిత్రులు సహచరులు సహాయం చేస్తే మరి స్టేషన్ గన్పూర్లో ఒక మాదిగ బిడ్డ రాజే సీటు గుంజుకొని ఎమ్మెల్యేగా గెలిచి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు దళితులను తొక్కుకుంటూ దళితుల సీట్లు కబ్జా చేస్తూ మరి ఇన్నిసార్లు ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేసినావు? నీ ఆస్తులు ఎక్కడి?
4 సార్లు ఓడిపోయిన నువ్వు మొన్న 2 సార్లు కలిసి ఒక్కసారి ఓడిపోతే మాట్లాడుతున్నావు. 4 సార్లు గన్పూర్ నియోజకవర్గ ప్రజల చేతిలో ఓటమి పాలైనావు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊకునేది లేదు. ఖబర్దార్ శ్రీయర్ అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక చిత్తశుద్ధితో, ఒక మంచి సంకల్పంతో ఈ దేశ పాలనలో మోడీ గారి నాయకత్వంలో దేశ భద్రత కానీ, దేశంలో ఉన్న పేద ప్రజల సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఏందో మీకు చూపించారు. అందుకే 3వ ప్రజలు మోడీ గారిని కోరుకుంటే మీకు వణుకు పుడుతుంది, భయం పుడుతుంది. బీజేపీ పైన, బీజేపీ అభ్యర్థులపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఊరుకునే సమస్య లేదు. ఖబర్దార్ అని కూడా నేను మరోసారి హెచ్చరిస్తూ, మరి ఏదైతే ఈ సంకల్ప పత్రం ఉందో దీన్ని ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా నమ్మి విశ్వసించి ఇచ్చిన మాట ప్రకారం ఈ వరంగల్ ప్రజలకు సేవ చేయాలి. మోడీ గారి సహకారంతో, మోడీ గారి దీవెనలతో ఈ వరంగల్ పార్లమెంట్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలనే ఒక తపనతో ముందుకు పోతున్నాం. దయచేసి మరి వరంగల్ ప్రజలారా, విఘ్నులారా, విద్యావంతులారా, మేధావులారా, కార్మికులారా, కర్షకులారా, మీరు ఆలోచించండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.